మనందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దయచేయుచున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఈ యొక్క పరిశుద్ధ వారంలో సోమవారం తిరిగి బేతనియా నుంచి యెరూషలేముకు వెళ్ళేటువంటి మార్గంలో ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచి దాని మీద ఏమైనా ఫలములు దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చాను. ఆకులు తప్ప మరేమియూ అతనికి కనబడలేదు. అప్పుడు వెంటనే ప్రభు దానిని శపించినట్లుగా మనం చూడొచ్చు. ఎందుకు ప్రభు దానిని శపించాడు అని కనుక ఆలోచన చేస్తే, అంజూరపు చెట్లు మిగతా చెట్ల కన్నా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినది. అదేంటంటే కోత కాలానికి ముందు దాని ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఆ తర్వాత చెట్లకు పువ్వులు పూసి పిందెలుగా కాయలుగా మారుతుంది. పిందెలు ఎప్పుడైతే ఉంటాయో చెట్టు చిగిర్చి ఆకులు వస్తాయి. కాబట్టి ఆకులు దాని నిండా దట్టంగా ఉండటం ప్రభువు చూచి అది ఫలములతో నిండి ఉన్నది అనేటువంటి ఆలోచన చేత దాని యొద్దకు వచ్చాడు. కానీ దానిలో ఏ ఫలము కనబడకపోవట చూసి దానిని శపించినట్లుగా మనం చూడొచ్చు. ఆనాడు దేవుడు ఏదెను తోటలో ఆదామును ఉంచినప్పుడు దేవుని నోట నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అనేటువంటి మాటే దేవుని నుంచి వచ్చింది. అంతేకాకుండా మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికే మీరు పిలవబడితే అని అంటారు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అని అంటాడు యేసు ప్రభు కూడా. కాబట్టి మానవుని సృజించిన తర్వాత వాడు బహుగా ఫలించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ప్రభు కనపడుతున్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టు క్రైస్తవ విశ్వాసకి సూచనగా కనబడుతుంది. ఆనాడు అంజూరపు చెట్టు వద్దకు ప్రభు వచ్చినప్పుడు దానికి ఆకులు మాత్రమే కనబడినాయి, కానీ దాంట్లో ఫలము ఏదీ లేదు. ఈనాడు క్రైస్తవ విశ్వాస యొక్క జీవితం కూడా ఆడంబరాలతో నిండి ఉండి పైకి మాత్రము భక్తి కలిగినటువంటి వాడిగా, చాలా నిష్ట కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు. కానీ అతని యొక్క హృదయము భయంకరమైనటువంటి లోకాశల చేత, శరీరాశల చేత నింపబడి ఉన్నది. ఆనాడు చెట్టు చూచినప్పుడు ఆకులు విస్తారంగా కనబడినాయి, కానీ ఫలాలు లేవు. ఈనాడు విశ్వాసి కూడా అలాగే కనబడుతున్నాడు. పైకి భక్తి కలిగిన వారి వల్లగా ఉంటున్నాడు, కానీ దేవుని యొక్క నిజమైనటువంటి శక్తిని, నిజమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోలేని, ఆశ్రయించలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు పిల్లలు. ఫలించినటువంటి జీవితాలు అలాగే ఉంటాయి. అందుకనే ప్రభు యోహాను సువార్తలో రాస్తూ అక్కడ అంటాడు, నాలో అంటుకట్టబడినటువంటి ప్రతి తీగ కూడా ఎండిపోతుంది అని అంటాడు, దానిని కాల్చివేయబడుతుంది అని అంటాడు. మీరు నాలో అంటుకట్టబడి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు అని అంటున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసి దేవునిలో అంటుకట్టబడినప్పుడే ఫలించేటువంటి స్థితిలో ఉంటాడు. కానీ ఏదో నామకార్థంగా ఆరాధనకు వస్తున్నాము, పాటలు పాడుతున్నాము అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే అతడి యొక్క జీవితము దేవుని యొక్క ఫలము లేనిటువంటి జీవితంగా ఉంటుంది. లూకా సువార్త 13లో కూడా ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట. ఆ యజమానుడు ప్రతి సంవత్సరం వచ్చి అంజూరపు చెట్టు కాయలు కాస్తుందేమో, దాన్ని తిందాము అనేటువంటి ఆలోచనతో వస్తున్నాడు, వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. కానీ ఏనాడు కూడా ఒక పిందె కూడా అతనికి కనపడలేదు. ఆ యజమాని అంటున్నాడు తోటమాలితో, నేను 3 సంవత్సరాల నుంచి కూడా ఒక ఫలమన్నా కాస్తుందేమో తిందామని వస్తున్నాను, కానీ అది ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భూమికి భారంగా ఎందుకు ఉండాలి, దానిని నరికివేయి. భూమి యొక్క సారానంతా అది తీసుకుంటుంది, కానీ ఒక ఫలాన్ని కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఆ చెట్టు ఉన్నప్పుడు ఎందుకు దానివల్ల ఉపయోగము, దానిని నరికివేయి అన్నప్పుడు ఆ యొక్క తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం అయినా దానికి ఉండనివ్వు, దాని చుట్టూ నేను తవ్వుతాను, నీరు కడతాను, ఎరువేస్తాను, దానికి కావలసినటువంటి సమస్తం కూడా నేను దాన్ని దయచేస్తాను, అప్పటికీ అది ఫలించకపోతే దాన్ని నేను నరికివేయి అంటున్నాడు. అవును ప్రియులారా, మన యొక్క జీవితాలను బట్టి కూడా ప్రభు తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ప్రార్థిస్తున్నాడు. మనం ఈ లోకంలో అనేక సంవత్సరాల నుంచి జీవిస్తున్నామే, కానీ దేవుని యొక్క మాటకు లోబడనటువంటి స్థితిలో, దేవుని కొరకు ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను చూసి తండ్రి అంటున్నటువంటి మాట, ఎందుకు నా కొరకు నా చేతులతో తయారు చేయబడినటువంటి మానవుడు ఫలభరితము లేనటువంటి స్థితిలో వ్యర్థంగా తన యొక్క జీవితాన్ని లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఉండాలి అతను భూమి మీద, భూమికి భారంగానే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అన్నప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం అన్నా అతనిని ఉండనివ్వు, ఈ సంవత్సరము నా వాక్యాన్ని సమృద్ధిగా అతనికి వినిపిస్తాను, నిరంతరము కూడా నా యొక్క అతనికి వినిపిస్తూ ఉంటాడు, మారు మనసు పొందుతాడేమో, ఈ 1 సంవత్సరం అయ్యా ఉండనివ్వు అని ప్రభు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఫలించనేటువంటి చెట్టు ఏ విధంగా వ్యర్థమైపోతుందో, అలాగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడలేకపోతే, ఫలించేటువంటి స్థితిలో లేకపోతే, అనేకులను క్రీస్తులోకి రాలివ్వాలనేటువంటి స్థితిలో ఉంటే మన జీవితాలు కూడా వ్యర్థమవుతాయి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం ప్రభువుకి అప్పగిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన.
సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, అనేక సంవత్సరాల నుంచి ఆ చెట్టును చూచినప్పుడు ఫలభరితం లేకపోతే అది అనవసరం అని శపించాం ప్రభా. మేము అనేక సంవత్సరాల నుంచి ఈ భూమి మీద నివసిస్తున్న మీ కొరకు నిజమైనటువంటి సాక్షులుగా ఉండకపోతే మా జీవితం కూడా అలా శాపభరితం అవుతుందేమో అనేటువంటి ఒక భయం కలిగినటువంటి వారుగా, మీ అందు భక్తి కలిగినటువంటి వారుగా నైనా మేము జీవిస్తూ మీ కొరకు ఫలభరితమైనటువంటి జీవితం జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్